ఒక గ్రామంలో అమరయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి తొలిచూలు ఒక గుడ్డి ఆడపిల్ల పుట్టింది. అమరయ్య దంపతులు తమ ప్రారబ్ధానికి ఎంతో కుమిలిపోయారు. వాళ్ళు ఆ బిడ్డకు మల్లమ్మ అని పేరు పెట్టుకొని పెంచసాగారు. మల్లమ్మకు 12 వచ్చేసరికి అమరయ్య సంతానం 6 సంసార భారం అమరయ్యకు భరించరానిదయ్యింది. గుడ్డిదైన మల్లమ్మ ఏ పని చెయ్యలేదు. ఒకనాడు అమరయ్య, అతని భార్య ఇలా అనుకున్నారు. మనకు రోజులు గడవటం చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ గుడ్డిదాన్ని పెంచి పెద్ద చేసి ప్రయోజనమేమిటి? పెద్దదయ్యాక దానికి పెళ్ళి కాదు. అది మనకు రొమ్ముల కుంపటి అయి కూర్చుంటుంది. దాన్ని ఎక్కడైనా వదిలేస్తే దాని ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏ దయామయులైనా చేరదీయవచ్చు. శక్తికి మించిన భారాన్ని దైవానికి వదలటం మేలు. మర్నాడు అమరయ్య మల్లమ్మను వెంటబెట్టుకొని బయలుదేరాడు. దారి పొడుగునా అతన్ని బాధ దహిస్తూనే ఉన్నది. ఆ సాయంకాలానికి వాళ్ళు ఒక గ్రామం చేరారు. ఆ గ్రామం పక్కగా ఒక వాగు ఉన్నది. వర్షాకాలంలో తప్ప ఆ వాగులో నీరుండదు. ఈ సమయంలో నదిలో నీరు లేదు. అమరయ్య మల్లమ్మతో సహా ఆ వాగులోకి దిగి అక్కడ కూర్చొని తాను కట్టుకొచ్చిన సద్దిమూట విప్పి మల్లమ్మకు తినిపించాడు. తర్వాత తాను తిన్నాడు. కొద్ది దూరంలో ఒక చలమ ఉంటే అందులో తాను నీరు తాగి మల్లమ్మ చేత తాగించాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఆ వాగులోనే పడుకున్నారు. చల్లగాలికి ఇద్దరూ సుఖంగా నిద్రపోయారు. తెల్లవారగానే లేచి అమరయ్య మల్లమ్మ కేసి చూశాడు. ఆ పిల్ల నిశ్చింతగా నిద్రపోతున్నది. అమరయ్య కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అతను మల్లమ్మను ముద్దు పెట్టుకొని గబగబా తన గ్రామం కేసి నడిచిపోయాడు. కొంతసేపటికి మల్లమ్మ మేలుకొని లేచి కూర్చొని నాన్న అని పిలిచింది. తన తండ్రి తనను వదిలి పారిపోయాడని ఆమెకు తట్టను కూడా లేదు. ఆమె 2-3 సార్లు తండ్రిని పిలిచి సమాధానం రాకపోయేసరికి తనకు తిండి తీసుకురావడానికి వెళ్ళి ఉంటాడనుకున్నది. ఆమె నిశ్చింతగా ఆ వాగు ఇసుకలో తడివి కొన్ని రాళ్ళు ఏరుకొని తన లంగాలో వేసుకున్నది. తర్వాత వాటిలో నుంచి తనకు కావలసినవి 5 రాళ్ళు ఉంచుకొని మిగిలినవి పారేసింది. ఆ 5 రాళ్లతోనూ ఆమె గచ్చకాయలు ఆడుకోసాగింది. జనం వాగు మీదుగా అటూ ఇటూ పోతున్నారు కానీ మల్లమ్మని గురించి ఎవరూ పట్టించుకోలేదు. కూతురికి దూరం పోతున్న కొద్దీ అమరయ్య గుండె బరువెక్కుతున్నది. పాపం ఏం చేస్తున్నదో? ఏడుస్తున్నదా? ఎవరైనా ఎత్తుకుపోయారా? అమాయకురాలు, ఏ పాపమో ఎరుగదు. 6 పిల్లల్లో ఒకతే నాకు భారమైందా? ఇలా అనుకుంటూ అమరయ్య ముందుకు కాలు వేయలేక ఆగిపోయాడు. అతను గబగబా నడుచుకుంటూ మల్లమ్మ ఉన్న చోటికి వచ్చి ఆ పిల్ల గచ్చకాయలాట చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఆమె ఆడే 5 రాళ్లలో ఒకటి మామూలు రాయి కాదు, వజ్రం, దగదగా మెరుస్తున్నది. అమరయ్య హృదయం ఆనందంతో పొంగిపోయింది. అమ్మా మల్లమ్మ అంటూ కూతుర్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకుపోయాడు.